దశమహావిద్యల రహస్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు మనం తెలుసుకోబోయే రెండవ విద్య తారాదేవి. భవసాగరాన్ని తరింపజేసే శక్తి కాబట్టి ఈమెను తార అని పిలుస్తారు. కామాఖ్య క్షేత్రంలో ప్రధాన ఆలయానికి సమీపంలోనే తారాదేవి ఆలయం కొలువై ఉంది. నీలవర్ణంతో మెరిసిపోయే ఈ తల్లిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఆపదల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకొని సరైన మార్గదర్శనం చేసే కరుణామయి ఈ తల్లి. సంక్షోభంలో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చే తారక శక్తి ఈమె. ఈ తల్లి వైభవాన్ని కీర్తిస్తూ శాస్త్రం ఇలా చెబుతోంది. మందహాసం చిందించే ముఖారవిందంతో అలలారే ఆ తారామాతను భక్తితో ధ్యానించడం వల్ల జనులందరూ కూడా భయంకరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటగలుగుతారు. అయితే ఈ మహావిద్యలు అత్యంత శక్తివంతమైనవి మరియు నిగూఢమైన బీజాక్షరాలతో కూడినవి. శాస్త్ర మర్యాద ప్రకారం ఇటువంటి ఉగ్ర విద్యలను లేదా మంత్రాలను నేరుగా పుస్తకాల్లో చూసి కానీ కేవలం విన్నంత మాత్రాన కానీ జపించడం శ్రేయస్కరం కాదు. ఖచ్చితంగా సిద్ధుడైన గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ విధి విధానాలను తెలుసుకున్నప్పుడే ఆ మంత్రం మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సామాన్య భక్తులు, మహిళలు లేదా పిల్లలు ఎటువంటి నియమ నిబంధనల భయం లేకుండా ఆ తల్లి అనుగ్రహం పొందడానికి ఓం తారాయై నమః అనే నామాన్ని నిత్యం స్మరించుకోవచ్చు. ఈ సరళమైన నామస్మరణ మనస్సును ప్రశాంతంగా ఉంచి ఆపదల నుండి మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువులో వెనకబడినా, ఏకాగ్రత లోపించినా ఈ తల్లిని జ్ఞానప్రదాయినిగా భావించి ఓం తారాయై నమః అని ప్రార్థించడం వల్ల అపారమైనటువంటి మేధస్సు, వాక్శుద్ధి లభిస్తాయి. ఎందుకంటే తారామాత అంటే సాక్షాత్తు ఆ సరస్వతీ మాతనే కాబట్టి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే తారాదేవి రాహుగ్రహానికి అధిదేవత. మీ జాతకంలో రాహుగ్రహ దోషాలున్నా, రాహు మహాదశ లేదా అంతర్దశల వల్ల మానసిక భ్రమలు, తప్పుడు నిర్ణయాలు మరియు ఆకస్మిక విపత్తులు ఎదురవుతుంటే తారాదేవి ఆరాధన ఒక అద్భుతమైనటువంటి మార్గం. నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడేవారు ఈ తల్లిని ఆశ్రయించడం ద్వారా మానసిక స్పష్టత పొందుతారు. కామాఖ్య క్షేత్రంలో తారాదేవి ఉపాసన వల్ల వాక్శుద్ధి పెరుగుతుంది. అంటే మనం అన్నమాట నిజమయ్యే శక్తి లభిస్తుంది. అశాంతిని దూరం చేసి మనలోని సృజనాత్మకతను వెలుగుతీసే శక్తి ఈ తారా విద్యకు ఉంది. ఆపదలను దాటించి అజ్ఞానాన్ని హరించి మనల్ని విజయతీరాలకు చేర్చే ఈ తారా విద్య అత్యంత ఫలప్రదమైనది. వచ్చే భాగంలో మనం మూడవ మహావిద్య, అత్యంత సౌందర్యవతి మరియు మోక్షప్రదాయిని అయినటువంటి త్రిపుర సుందరి విశిష్టతను తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.